ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలోని పొట్టి శ్రీరాములు కుడిలిలో భగత్ సింగ్ 94వ వర్ధంతి కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ, సిపిఐ పార్టీ, సిపిఎం పార్టీ, ఎంఆర్పీఎస్ పార్టీ నాయకులు పాల్గొని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు పగటి కత్తుల వీరయ్య, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు వెంకన్న, మాజీ ఎంపీపీ అధ్యక్షుడు రచ్చ నర్సిరావు, సిపిఐ పార్టీ మండల నాయకుడు మరిశెట్టి వెంకటేశ్వరరావు, నరేష్లు పాల్గొన్నారు. अमर है भगत सिंह राजगुरु सुखदेव के, अमर है राजगुरु सुखदेव भगत सिंह लगे, अमर है। అన్న నీ పేరేందన్న? ఏదయ్యా నీ పదవి ఏంది? కార్యక్రమాన్ని మన రచనాశ్రీ గారు ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిన కోరుచున్నాను. అన్న నీ పేరేందన్న? మారిశెట్టి వెంకటేశ్వరరావు. మీ పేరు సార్? మారిశెట్టి వెంకటేశ్వరరావు. మీ పదవి? సిపిఐ నేలకొండపల్లి మండల సహాయ కార్యదర్శి. ఓకే అన్న, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు భగత్ సింగ్ గారి 34వ వర్ధంతిని జరుపుకుంటున్నాం. ప్రధానంగా స్వతంత్రం కోసం, బ్రిటిష్ వాడిని మన దేశం నుంచి వెళ్ళగొట్టేదానికోసం చాలా చిన్న వయసులోనే తన ప్రాణత్యాగం చేసినటువంటి వ్యక్తుల్లో భగత్ సింగ్ గారు ఒకరు. ఆనాడు ఉరికొయ్యల మీద ఉరిదీస్తాం నిన్ను అన్నా కూడా సంతోషంగా ఈ భారతదేశం కోసం, ఈ దేశం స్వతంత్ర. ఈరోజు భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవ్ తీసిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించినటువంటి యువ కిషోరాలు భగత్ సింగ్, రాజ్గురు సుఖదేవ్ని తీసినటువంటి ఈరోజు ఎందుకంటే ఆనాడు అతి చిన్న వయసులోనే ఈ దేశ స్వాతంత్ర్యం కోసం, ఈ దేశ విముక్తి కోసం, ఈ దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారీ వ్యవస్థని నాశనం చేయాలని చెప్పేసి ఆనాడు బ్రిటిష్ సామ్రాజ్యవాదులు మన దేశానికి వచ్చి మన దేశంలో ఉన్నటువంటి ప్రజల్ని అనేక ఇబ్బందులు గురి చేస్తుంటే ఈ దేశం ఏమైపోతుందని చెప్పేసి యువకులమైనటువంటి మనం ఈరోజు కళ్ళు మూసుకొని పడుకుంటే ఇలానే ఉంటుంది ఈ సమాజం, రేపటి భవిష్యత్తు ఏమవుతుందని చెప్పేసి ఆనాడు రాజ్గురు సుఖదేవ్ ముగ్గురు కలిసి యువకులు ఆ బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాంచే సమయంలో ఆనాడు ఎంతోమంది యువకుల్ని ఉత్తేజపరిచినటువంటి భగత్ సింగ్, రాజ్గురుని మనం ఎంతో స్మరించుకోవాలి ఈరోజు. ఎందుకంటే బ్రిటిష్ సామ్రాజ్యవాదులు మన ఈ యువ కిషోరాలను తీసుకెళ్ళి జైల్లో పెట్టినా కూడా అతి చిన్న వయసులో 18 సంవత్సరాల్లోనే జైల్లో ఉండి కూడా వాళ్ళ భావాజాలాన్ని దేశంలో ఈ ప్రజల్ని చైతన్యపరచాలని చెప్పేసి అనేక విధాలుగా దేశంలో ఎవరైతే యువకులు ఉన్నారో 18 సంవత్సరాల నుంచి 28-30 సంవత్సరాల లోపు ఉన్న యువకుల్ని చైతన్యపరచడానికి జైల్లో ఉండి కూడా నా దేశం ఏమైపోతుందని చెప్పేసి ప్రజలకి చైతన్యపరచడం ముందున్నారు. అలాంటి వారిని ఈరోజు మనం స్మరించుకోవటం మనందరికి గర్వకారణం. దీనికి పాల్గొన్నటువంటి ఎంఆర్పీఎస్ నాయకులు, యువనేత, అలాగే మన వెంకన్న గారి అధ్యక్షుడు గారిని పరిచయం కావాల్సిన కూర్చున్నాము. అలాగే మన ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు మన కడికత్తుల వేదయ్య గారిని పరిచయం కావాల్సి కోరుచున్నాము. అలాగే సిపిఐ పార్టీ మండల నాయకులు మార్సెట్టి వెంకటేశ్వర గారిని కూడా పరిచయం కావాల్సిన కోరుచున్నాము. అలాగే ఈ కార్యక్రమం చూసి మనం భగత్ సింగ్ ఫోటో చూసి కూడా మరో మిత్రుడు ఎస్ఎఫ్ఐ మాజీ రాష్ట్ర నాయకులు డాక్టర్ వీరస్వామి గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారిని కూడా పరిచయం కావాల్సిన కోరుచున్నాము. అలాగే మన ఎంఆర్పీఎస్ నాయకులు కొత్తపింజర బాలసాంగ్ గారిని కూడా పరిచయం కావాల్సిన కోరుచున్నాము. అలాగే మన డివైఎఫ్ఐ మాజీ నాయకులు కోడూరు రామకృష్ణ గారిని కూడా పరిచయం కావాల్సిన కోరుచున్నాము. ఈ కార్యక్రమాన్ని మన ఎంఆర్పీఎస్